హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్. ఇకపై 33,000 రూపాయలు కట్టాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లోని లారీ యజమానులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఈ నెల 11న జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపేస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేవారు గతంలో ఉన్న పాత ఫిట్నెస్ ఫీజులను వసూలు చేయాలని పేర్కొంది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఈ నెల 11న సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులను పెంచుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 20 ఏళ్లు దాటిన లారీలకు ఫిట్నెస్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. ఈ పెంపుతో లారీ యజమానులు 33,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏపీ లారీ యజమానుల సంఘం పాత వాహనాల ఫిట్నెస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సమ్మెకు దిగింది. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజును వెంటనే తగ్గించాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ పెంపు చిన్న తరహా సరుకు యజమానులపై పెనుభారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావు ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ అంశాన్ని పరిశీలించాలని రవాణా శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఫీజులు పెంచుతూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఈ నెల 11న జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో ఉన్న పాత ఫిట్నెస్ ఫీజును వసూలు చేయాలని పేర్కొంది. పెంచిన ఫిట్నెస్ ఫీజుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనేది అధ్యయనం చేసి తగిన సూచనలతో రవాణా శాఖ కమిషనర్ నివేదిక అందజేయాలని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. తాజాగా నిర్ణయం పట్ల ఏపీ లారీ యజమానుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబుకు రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు లారీ అసోసియేషన్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.